అనామిక శారద ఇంటి కోడలైనప్పటినుంచి ఉదయం అందరికంటే ముందే లేచి ఇంటిని శుభ్రం చేయటం, ముగ్గు వేయటం, అత్తమామలకి కాఫీ ఇవ్వటం, భర్తకు టిఫిన్ సిద్ధం చేయటం, ఒక్క పని కూడా విసుగు లేకుండా చేసేది. శారద, మనం నిజంగా అదృష్టవంతులం. ఇలాంటి కోడలు అందరికీ దొరకదు. అవునండి, దేవుడు మనకి కూతురివ్వలేదని కోడల రూపంలో ఇచ్చాడు. అనామిక ఆ మాటలు విని మురిసిపోయేది. రమేష్ మొదట్లో భార్యను చాలా ప్రేమించేవాడు. అనామిక, నీ చేతి కాఫీ తాగకపోతే నాకు రోజు మొదలవ్వదు తెలుసా? అవునా? అయితే రోజురోజుకి మరింత రుచిగా కాఫీ కలుపుతూ మీ ప్రేమని సొంతం చేసుకుంటాను. అలా ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్లు. ఆ కుటుంబంలో ఆనందానికి అవధులు లేకుండా గడిచేవి. ఒకరోజు రమేష్ పనిచేసే కంపెనీకి కొత్తగా మేఘన అనే అమ్మాయి వచ్చింది. చాలా అందంగా ఉంటుంది, కానీ మనసులో మాత్రం డబ్బు మీదే ఆశ ఎక్కువగా ఉండేది. రమేష్ జీతం, పెద్ద ఇల్లు, కుటుంబ ఆస్తి గురించి మేఘన తెలుసుకుంది. రమేష్ని ఎలాగైనా సరే సొంతం చేసుకోవాలి అని నిర్ణయించుకుంది. మొదట్లో స్నేహం చేసింది. తరువాత రోజు చిన్న చిన్న సహాయాలు అడిగేది. టీకి పిలిచేది. ఆఫీస్ అయిపోయాక కలిసి తిరిగేది. ఒకరోజు, రమేష్, నీ భార్య నిన్ను నిజంగా ప్రేమిస్తోందా? ఎందుకలా అడుగుతున్నావు మేఘన? తెలీదు, కానీ నీలాంటి వ్యక్తికి ఇంకా మంచి జీవిత భాగస్వామి దొరకాలనిపిస్తోంది. ఆ మాటలు రమేష్ మనసులో నాటుకుపోయాయి. ఇంటికొచ్చిన తర్వాత అనామిక ఎంతో ప్రేమగా భోజనం వడ్డించింది. ఏమీ మాట్లాడకుండా తింటున్నాడు రమేష్. ఈరోజు మీకెంతో ఇష్టమైన పనస పొట్టు కూర చేశాను, ఎలా ఉంది? బావుంది అని చెప్పాడు. అంతేకాని మునుపటిలా నవ్వలేదు. అనామికతో ప్రేమగా మాట్లాడడం లేదు. ఒక రాత్రి, ఏవండి, నేనేదైనా తప్పు చేశానా? ఎందుకనామిక అలా అడుగుతున్నా? ఇంతకి ముందులా నాతో మాట్లాడడం లేదు. రమేష్కి చిరాగ్గా అనిపించింది. చూడనామిక, ప్రతిదానికి ఇలా కారణాలు అడుగుతూ కూర్చోమాకు అని ఫోన్ తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు. అనామిక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అనామిక మాత్రం, ఏదో ఆఫీస్ టెన్షన్ అయి ఉంటుంది, కొంతకాలానికి అన్నీ సర్దుకుపోతాయి, ఆయన మళ్ళీ నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు అని తన మనసుకి ధైర్యం చెప్పుకునేది. ఒకరోజు ఉదయం అనామిక రమేష్కి ఇష్టమైన అల్పాహారం చేసి టేబుల్ మీద పెట్టింది. ఏవండి, టిఫిన్ చల్లారిపోతుంది, రండి. నాకు అవసరం లేదు అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. అనామిక బాధగా కన్నీళ్లు పెట్టుకుని కిచెన్లోకి వెళ్ళింది. హాల్లో ఉన్న శారదా ప్రసాద్లకి బాధనిపించింది. మన రమేష్కి ఏమైందో అర్థం కావట్లేదండి. ఏదో విషయం అయితే ఉంది శారదా, అదేంటో మనం తెలుసుకోవాలి అని వాళ్ళిద్దరూ నిర్ణయించుకున్నారు. అదే రోజు ఆఫీస్ ముగిసిన తరువాత మేఘన రమేష్ని ఒక ఖరీదైన రెస్టారెంట్కి తీసుకువెళ్ళింది. రమేష్, నువ్వింత డబ్బు సంపాదిస్తున్నావు, కానీ ఇంటికి వెళ్తే పాత ఆలోచనలు, పాత మనుషులే కదా. జీవితం ఒక్కసారి వస్తుంది, నీకు నచ్చినట్టుగా నువ్వు జీవించాలంతే. ఆ మాటలు రమేష్లో స్వార్థాన్ని పెంచాయి. కొన్ని రోజుల తర్వాత మేఘన కావాలనే రమేష్తో కలిసి షాపింగ్కి వెళ్ళింది. ఇద్దరూ కలిసి నవ్వుకుంటూ వస్తూ ఉండగా అదే దారిలో కూరగాయలు కొనటానికి వచ్చిన అనామిక చూసింది. చూసి షాక్ అయ్యి చేతిలోని సంచి కింద పడేసింది. అనామిక బాధగా కన్నీళ్లు పెట్టుకుంది. తనలో తాను, ఎవరి అమ్మాయి నా భర్తతో ఇంత చనువుగా ఎందుకుంది అని అనుకుంది. అప్పుడే రమేష్ కూడా అనామికని చూశాడు. కాని మేఘనని వదిలిపెట్టి అనామిక దగ్గరికి రాలేదు. మేఘనతో కారులో వెళ్ళిపోయాడు. ఇంటికి రండి చెప్తాను. నాతో సరిగ్గా మాట్లాడకపోవటానికి, ప్రేమగా ఉండకపోవటానికి ఆఫీసులోనే పని ఒత్తిడి అనుకున్నాను, కానీ తమరికి ఇలాంటి ఆలోచన ఉందని నేను ఊహించలేకపోయాను అనుకుని కన్నీళ్లను తుడుచుకుని ఇంటికి బయలుదేరింది. ఇక ఆ రాత్రి, ఈరోజు మీతో ఉన్న అమ్మాయి ఎవరు? ఆ మాటికి రమేష్ కోపంగా, అది కూడా నీకు చెప్పాలా అని అన్నాడు. నేను మీ భార్యని, మీకు సంబంధించిన విషయం ఏదైనా సరే నాకు చెప్పాలి, నాకు తెలియాలి. భార్యవైతే మాత్రం ప్రతి విషయాన్ని ప్రశ్నించాలా అని గట్టిగా అరిచాడు. ఆ అరుపులు విని శారదా ప్రసాద్లు వాళ్ల గదుల్లో నుంచి హాల్లోకొచ్చారు. బాబూ రమేషు, ఎందుకిట్ట మాట్లాడుతున్నావు? అమ్మా, నా వ్యక్తిగత విషయాల్లో ఎవరూ జోక్యం చేసుకోవద్దు అని ఆవేశంగా గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. అనామిక ఏడుస్తూ కూర్చుంది. అప్పుడు శారదా ప్రసాదులు అనామిక ద్వారా జరిగిన సంఘటన గురించి తెలుసుకున్నారు. అనామిక తన మనసులో, దేవుడా, నేను చేసిన తప్పేమిటి? నా భర్త మళ్ళీ నాకు దక్కేలా చెయ్యి అని ఎంతగానో వేడుకుంది.
2 రోజులు గడిచిన తర్వాత మేఘన మొదటిసారి రమేష్ ఇంటికొచ్చింది. ఆమెను చూసి శారద ఆశ్చర్యపోయింది. ఎవరమ్మా నువ్వు? నేను రమేష్కి బాగా కావలసిన వ్యక్తినండి అని చెప్పింది. అప్పుడే అనామిక కిచెన్లో నుంచి మేఘనని చూసింది. అనామిక గుండె దడ పెరిగింది. అప్పుడే రమేష్ బయట నుంచి లోపలికొచ్చాడు. అమ్మా, ఇకపై మేఘన ఈ ఇంటికి తరచూ వస్తూ ఉంటుంది. ఏ హక్కుతో వస్తదే తరచుగా ఈ ఇంటికి? రమేష్ ఏమీ మాట్లాడలేదు. అప్పుడే అక్కడికి ప్రసాద్ వచ్చాడు. కోపంగా అడిగాడు, ఒరేయ్, నీ భార్య బ్రతికుండగాని ఇంకో అమ్మాయిని ఇంటికి తీసుకొస్తావా? నీకు సిగ్గుగా లేదు? నాన్నా, నేను ఎలా బ్రతకాలో ఎవరితో కలిసి బ్రతకాలో నాకు బాగా తెలుసు. అమ్మా, మా ఇంట్లో కోడలొక్కతేనమ్మా, తను మా అనామిక. నువ్విప్పుడే బయటికెళ్ళు. రమేష్, చూసావా నన్నెలా అవమానిస్తున్నారో? మేఘన మాటలు విన్న రమేష్ కోపంతో ఊగిపోయాడు. తన తల్లిదండ్రులు, భార్య ఎవ్వరూ తనకు అవసరం లేదన్నట్లు ప్రవర్తించటం మొదలుపెట్టాడు. శారద మాత్రం చివరిసారి కొడుకుని మార్చాలని ఓ ప్రయత్నం చేసింది. బాబు రమేషు, నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పురా. అనామిక నీకు జీవిత భాగస్వామి. ఆ అమ్మాయి బతుకుండగాని ఇంకో అమ్మాయిని ఇంట్లో పెట్టుకోవడం పాపోరా. మేము నిన్ను ఇలాంటి సంస్కారాలతో పెంచలేదురా. అసలు నీకేమైందిరా? అప్పుడు రమేష్ కోపంగా, ఇంక చాలు, ఇక మీదట నా జీవితాన్ని మీరెవరూ శాసించలేరు అని చెప్పాడు. ఏవండి, కోపంలో ఏ నిర్ణయం తీసుకోకండి. నేను మీకు నచ్చకపోతే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. కానీ అత్తయ్య మావేళ్ళని మాత్రం మీరు ఏమీ అనొద్దు. రమేష్, వీళ్ళున్నంతకాలం మనం సంతోషంగా ఉండలేం. ఆ మాట విన్న రమేష్ ఒక్కసారిగా నిర్ణయం తీసుకున్నాడు. అతను గట్టిగా, మీ ముగ్గురు ఇప్పుడే ఈ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళండి. శారద ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. ఒరే రమేషు, నువ్వేమంటున్నావో తెలుసా? మేమిద్దరం నీ తల్లిదండ్రులవరా. ఎవరైనా సరే నా మాట వినకపోతే ఈ ఇంట్లో ఉండే హక్కు లేదు. ఒరే, ఈ ఇల్లు కట్టడానికి నా జీవితం అంతా నేను కష్టపడ్డాన్రా. అయినా ఇప్పుడది నా పేరు మీదుంది. మీరు వెంటనే బయటకు వెళ్ళండి అని వాళ్లను బయటకు నెట్టి కోపంగా తలిపేసుకున్నాడు. అప్పటికే బయట ఆకాశం నల్లటి మేఘాలతో నిండిపోయింది. ఉరుములు, మెరుపులు, గాలి బలంగా వీస్తుంది. కొద్ది క్షణాల్లోనే కుండపోత వర్షం మొదలైంది. అనామిక కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అనామిక తలుపు కొడుతూ ఉంటుంది. రమేష్ ఎంతకూ తలుపు తీయలేదు. కిటికీ దగ్గరికి వచ్చింది. ఏవండి, ఇంత వర్షంలో అత్తయ్య మావయ్య ఎక్కడికి వెళ్తారు చెప్పండి? అది నాకు సంబంధం లేని విషయం అని కిటికీ బలంగా మూసేశాడు. వర్షం మరింత ఉధృతంగా కురుస్తుంది. ముగ్గురు రోడ్డు మీద నిలబడ్డారు. శారదకు చలి మొదలైంది. ప్రసాద్ చేతులు వణికిపోతున్నాయి. అది చూసిన అనామిక వెంటనే తన చీర కొంగుని తీసి అత్తయ్య మామయ్యల తలలపై కప్పింది. తాను మాత్రం వర్షంలో పూర్తిగా తడుస్తూ నిలబడింది. అమ్మా, నువ్వు తడుతున్నావు. నాకేం కాదులే అత్తయ్య, మీరు తడవకండి. నీ కొంగు మమ్మల్ని కాపాడుతుందమ్మా. మరి నువ్వు? మీ ఇద్దరు నాకమ్మా నాన్నలే. మీకోసం నేను తడిస్తే ఏమవుతుంది? ఆ మాటలు విన్న శారద కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. అనామిక దిక్కులు చూసింది. కొంచెం దూరంలో ఒక పాడుబడ్డ పాత కారు కనిపించింది. ముగ్గురు ఆ కారు దగ్గరికి వచ్చారు. తలుపులు తెరుచుకొని ఆ కారులో కూర్చున్నారు. చివరికి ఇంట్లో మనిద్దరమే మిగిలాం. రమేష్ మాత్రం నిశ్శబ్దంగా నిలబడ్డాడు. అతని మనసులో ఏదో చిన్న పశ్చాత్తాపం మొదలైంది. కాని మేఘన మాటలు మళ్లీ అతన్ని మార్చేశాయి. వాళ్ళ గురించి ఆలోచించుకో. ఇప్పుడు ఈ ఇల్లు, ఈ ఆస్తి అంతా మనదే. మనకి నచ్చినట్టుండొచ్చు. ఇక రాత్రయింది. వర్షమాగే సూచనలు కనిపించలేదు. అప్పుడు అనామిక తన మనసులో, దేవుడా, నా భర్త చేసిన తప్పుకి నా అత్త మామలు శిక్ష అనుభవించకూడదు. వాళ్ళని కాపాడయ్యా అని వేడుకుంది. అప్పుడే అనామిక గురించి తెలిసిన వాళ్ళు ఆ వర్షంలో ఒకరు అన్నం, మరొకరు కూర, నీళ్లు, దుప్పట్లు అన్నీ తీసుకొచ్చి ఇచ్చారు. అదే సమయంలో మేఘన ఫోన్ మోగింది. ఆమె నవ్వుకుంటూ బాల్కనీలోకి వెళ్లి మాట్లాడడం ప్రారంభించింది. అదే సమయానికి రమేష్కి దాహంగా అనిపించి నీళ్లు త్రాగడానికి బయటకు వచ్చాడు. బాల్కనీ దగ్గరికి రాగానే మేఘన మాటలు స్పష్టంగా వినిపించాయి. హలో రేఖ, పని పూర్తయిపోయింది. అంత ఈజీగా జరిగిపోయిందా? ఆ రమేష్ అన్న అమాయకుడు పూర్తిగా నా చేతిలో పడిపోయాడే. మరి అతని భార్య ఇప్పటికే ఇంట్లో నుంచి గెంటేశాడు అంటూ ఇద్దరూ పెద్దగా నవ్వుకున్నారు. రమేష్ ఆశ్చర్యంగా వింటున్నాడు. మొదట తన తల్లిదండ్రుల్ని పూర్తిగా దూరం చేసేస్తాను. తర్వాత ఇంటిని, పొలాల్ని, బ్యాంకులో ఉన్న డబ్బుని నా పేరు మీద రాయించేసుకుంటాను. ఆ తర్వాత రమేష్ని వదిలేసి ఇంకో ధనవంతుని వెతుక్కోవడమే.
ఆ మాటలు విన్న రమేష్ చేతిలో ఉన్న గ్లాసు నేలపై పడి ముక్కలైంది. మేఘన ఒక్కసారిగా వెనక్కి తిరిగింది. ఎదురుగా రమేష్ కనిపించాడు. ఆ, రమేష్, నువ్వు అంటే మేఘనా, నువ్వు నన్ను నిజంగా ప్రేమించలేదా? నీ ఆస్తినే ప్రేమించాను. అంటే నేను చేసిందంతా నీ మూర్ఖత్వం. అని నిర్లక్ష్యంగా నవ్వింది మేఘన. చిచి, నీలాంటి మనిషిని నమ్మి దేవతలాంటి నా భార్యని, నా తల్లిదండ్రుల్ని అవమానించాను అని వెంటనే తలుపు తీసి బయటకు పరిగెత్తాడు. బయట వర్షం ఇంకా ఆగలేదు. గ్రామంలోని ప్రతి వీధిలో వెతుకుతున్నాడు. అమ్మా, నాన్న, అనామిక అని గట్టిగా పిలుస్తున్నాడు. ఎవ్వరూ కనిపించలేదు. అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. కొద్దిసేపటి తర్వాత పాత కారు దగ్గరికి వచ్చాడు. అందులో దీపం పెట్టుకుని దుప్పట్లు కప్పుకొని కూర్చున్న తన వాళ్ళు కనిపించారు. రమేష్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. అనామిక, నన్ను క్షమించు. నీ నిజమైన ప్రేమని గుర్తించలేకపోయాను. ఆ మోసగత్తె మాటలు నమ్మి దేవతలాంటి నిన్ను అవమానించాను. అమ్మా, నాన్న, నేను చేసిన పాపానికి నాకు శిక్ష వెయ్యండి. కానీ నన్ను మీ కొడుగ్గా తిరిగి ఒప్పుకోండి. అప్పుడు అందరి కళ్ళల్లో కన్నీళ్లు. వర్షం తగ్గిన తర్వాత అందరినీ తీసుకుని ఇంటికొచ్చాడు రమేష్. మేఘనను బయటకు నెట్టేశాడు. అనామికాని ప్రేమగా చూసుకోవటం మొదలుపెట్టాడు. శారదా, ప్రసాద్ మళ్లీ ఆనందంగా జీవించారు.